నాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఇస్తలేరు, నేను ఇచ్చేవాళ్లకు వడ్డీ కట్టలేకపోతున్నా అని లెటర్ రాసి ఇంటి నుంచి ఓ కుటుంబం వెళ్లిపోయిన సంఘటన సిద్దిపేట 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సిద్దిపేట 1 టౌన్ సిఐ వాసుదేవరావు తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేట ఖాదర్పురలో వీరబతిని బాలకిషన్, అతని భార్య వీరబతిని వరలక్ష్మి, కొడుకు శ్రవణ్ కుమార్, కుమార్తెలు కావ్య, శిరీషలు నివాసం ఉంటున్నారు. శనివారం వీరబతిని బాలకిషన్ కుటుంబ సభ్యులు ఇంట్లో సెల్ ఫోన్లు వదిలేసి వెళ్లిపోయారు. 2 రోజుల పాటు బాలకిషన్ కుటుంబం కోసం బంధువులు వెతికినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో సోమవారం వీరబతిని సంతోష్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరబతిని బాలకిషన్ ఇంట్లో వదిలి వెళ్లిన లెటర్ను పోలీసులకు అందజేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణలో భాగంగా ఏసీపీ మధు, 1 టౌన్ ఇన్స్పెక్టర్ వాసుదేవరావు హూటాహూటిన సంఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. ఇంటి నుంచి వెళ్లిపోయిన వీరబతిని బాలకిషన్, అతని కుటుంబ సభ్యుల ఆచూకీ గురించి ప్రత్యేక టీమ్స్ ను ఏర్పాటు చేయడంతో పాటుగా కేసును అన్ని కోణాల్లో పరిశోధన చేసి విచారణ జరుపుతామని సిఐ వాసుదేవరావు తెలిపారు. సిద్దిపేట పట్టణం ఖాదర్పురాకు చెందిన వీరబతిని వెంకటేష్ అని అతను పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. అందులో అతని అన్నయ్యటువంటి వీరబతిని బాలకృష్ణ 56 ఇయర్స్ అనే అతనితో పాటు అతని భార్య మరియు కొడుకు 30 ఇయర్స్ ఉంటాయి. కూతుర్లు ఇద్దరు, ఒక అమ్మాయికి 23 ఇయర్స్, ఇంకొక అమ్మాయి 20 ఇయర్స్. ఈ 5గురు శనివారం మార్నింగ్ 6 టైంలో ఇంటికి తాళం వేసి ఇటు వెళ్ళిపోయారని, శనివారం, ఆదివారం, ఈరోజు సోమవారం మధ్యాహ్నం వరకు కూడా వాళ్ళు కనిపించలేదని చెప్పి ఫిర్యాదు ఇచ్చిండు. ఫిర్యాదు ఇచ్చిన వెంటనే కేసు నమోదు చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. ఇంటికి తాళం వేసి ఉంది. ఆ తాళం బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి చూస్తే ఒక లెటర్ పెట్టారు. అందులో తనకి చాలామంది అప్పు తీసుకున్నవారు ఇవ్వాలని, అదేవిధంగా తను కూడా అప్పులు వేరే వాళ్ళకి ఇవ్వాలని, ఈ ఇబ్బందులు భరించలేక వెళ్ళిపోతున్నట్టుగా దాంట్లో ఉంది. దాని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగించడం జరుగుతుంది. టెక్నికల్ ఎవిడెన్స్, మా ఐడి పార్టీ అన్ని ఎవిడెన్స్లు కలెక్ట్ చేసి వాళ్ళు ఎక్కడున్నా కూడా ట్రేస్ అవుట్ చేస్తాం. 3 మొబైల్స్ ఉన్నాయి. హస్బెండ్ ఎవరైతే బాలకృష్ణ ఉందో అతను, కొడుకుది, పెద్ద కూతురు, వీళ్ళు 3 మొబైల్స్ ఉన్నాయి. 3 ఇంట్లోనే పెట్టారు. కరీంనగర్ రోడ్లో పద్మావతి ఏజెన్సీ అనే ఒక మెడికల్ ఏజెన్సీ నడుపుతుందని తెలిసింది. అతనితో పాటు అతను ఒక పార్ట్నర్ ఉన్నారు. ఈ మధ్య అది కరెక్ట్గా నడవకపోవటం వల్ల బంద్ చేసినట్టు తెలిసింది. త్వరలో ఈ 5గురిని కూడా ఎక్కడున్నా కూడా మేము స్పెషల్ టీంలు ఫామ్ చేసి వారిని పట్టుకునే చర్యలు గైకుంటాం.